నీ అమ్మని, అదే మందడం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు, చెప్పి పంపిస్తా. దాని అమ్మనే వచ్చాను, ఏమిటో చెప్పు. నీ అమ్మ కొంగుచాటు మొగ్గు కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? 3 రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది. ఏం కూతుర్ని కన్నావత్తా? ఆ షేపు, ఆ ఊపు, ఆ చూపు అంతా నీ పొలికే. నువ్వు ఊరుకోతా. ఎందుకలా కోర్టులో పంటరోతులా 3 సార్లు అరుస్తావు? నా కూతురు నేర్పించిన నువ్వు ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేవే? 250 ఎకరాల మాగాని నొక్కారు, 7 వారాల నగలు. కొంచెం దూరంగా జరగండి, మా పిల్ల చీర నలిగిపోతుంది. మనం వదిలేస్తే మాత్రం లోపల పిల్లకి చీర నలగకుండా ఉంటుందా? ఏంటండి, ఏదో బావిలో బిందె పడిన శబ్దం వచ్చింది. శోభనం గదిలో మంచం ఎరుగుంటుందిలే, పడుకో. మరి మన శోభనప్పుడు మంచం ఎరగలేదే? మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదు గానే, పొడుగవే. ఏంటి భయ్యా? చూసారుగా, నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళండి ఆ గదిలో. అలాగే. మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది గానీ నువ్వు పడుకోవే. పాపం దెబ్బలు ఏమైనా తగిలాయేమోనండి. వెళ్ళి మందు రాసిరా. ఎక్కడికే? మందు రాయడానికి. వాసి నీ పిచ్చిసి పడుకో. అయ్యో, ఈ మంత్రం కొట్టారా? ఈ విషయం మైసూరు మహారాజా గారికి తెలిస్తే నా టేకింత వీకాని కళ్ళ నీళ్ళు పెట్టుకుని మరీ బాధపడతారు. అయ్యో అమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్, బోర్నవిటా, జీవంతోను వాడు. నీ మొగుడు సామాన్యుడు కాదమ్మో, సామాన్యుడు కాదమ్మో. ఏమండే, ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలు లేవని మీరేం కంగారు పడకండి. ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా. ఈ రోజు మంచం వేయలేదు కదండి. అదే నాకు అర్థం కాలేదు. కొంపదీసి అయ్యా, ఫస్ట్ నైట్ మల్లెపూలను నలిపేవాళ్ళని చూశాను, గాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను, మంచాలు ఎరగొట్టేవాళ్ళని కూడా చూశాను, కానీ ఈ టైప్ లో రాళ్ళని పగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను. బాబోయ్, మీరు సామాన్యులు కాదు. బాగా నీరసంగా ఉన్నట్టున్నా? మా మావయ్య అసలు నిద్రపోనివ్వలేదా? అదేం కాదు, హ్యాపీగానే నిద్రపోయాను. కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది. మీ ఇంట్లో మంచాలు వీకా? మనుషులు స్ట్రాంగ్ అని ఒప్పుకోవచ్చుగా. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. మొన్న గార్లు పెండు రుబ్బడానికని పొత్తం తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది. గచ్చు పగిలిందేమోనని భయపడ్డా, కానీ ఒక్క పిచ్చు కూడా ఓడలేదు. రాత్రి మీ గదిలో ఏంటమ్మా 4-5 బండలు పగిలినాయి. దీనికి ఒంటి మీద 40 ఏళ్ళు వచ్చినా ఇంకా అవపోలా. కాఫీ తీసుకోమ్మా. కాఫీ కాదమ్మా, కట్నం తీసుకురా. మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాడిన దరబవుతాం. అలాగే బాబు. మేమేం మర్చిపోలేదు నాయనా నీ కట్నం సంగతి. అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయిని ముందు కాఫీ తాగని. ఏంటి వంశీ ఇది? మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వేలాడుతున్నావు. అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో. అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావా? ఇవిగో బాబు నగలు, దస్తావేజు కాగితాల మీద సంతకం పెడతాను. ముందు నువ్వు కూర్చో. అబ్బో, చాలా బరువుగా ఉంది. మా ఆవిడ మొయ్యగలదంటావా? నిన్నే మోసింది ఈ నగల లెక్క. ఏంటి వంశీ నువ్వు అసలే అత్తయ్యని ఇప్పుడు వాడికి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెడలో వేస్తావేంటి? ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగోదు. పిచ్చిదానిలా మాట్లాడతావేంటి? నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా? చూసావా శారదా, మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనపడటం లేదు. ఏమైనా నా పెళ్ళం అంతకెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా. కరెక్ట్ గా చెప్పావు. మరీ గంగిరెద్దు పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా? ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి మీద ఉండాలి. అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా? కరెక్ట్ గా చెప్పు శారదా, నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా? మా ఆవిడ వల్ల నగలకు అందం వచ్చిందా? ఇవ్వగో బాబు దస్తావేజులు. థ్యాంక్స్ అమ్మా.
తీసుకో తీసుకో రా. మనకి రావాల్సిన ఎదురు కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు. ఆ? ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ మొగుడిని కాను. ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని, అదే మందడం జమీందారు వంశానికి చెందిన శకుంతలాదేవిని పంపించు, చెప్పి పంపిస్తా. అమ్మా శిరీష, ఏమైందమ్మా? ఏమైంది? ఆ నగలేమిటమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మా, నన్ను ఇంట్లోంచి మెడపట్టి బయటికి గెట్టారు. గుడ్ మార్నింగ్. అనుకున్న ప్రకారం ఆస్తి మొత్తం మన పేరున ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. ఆ, అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు. ఈ రోజు ఎలా జరుగుతుందని నాకు ఆ రోజే తెలుసు. ఛే, నోర్మై. ఆ రోజే తెలిసిన వాడివి అప్పుడే మాది ఎందుకు చెప్పలేదు? చెబితే అయినా పొజిషన్ లో ఉన్నారా తమరు? సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ జరుగుతారండి, అన్ని మోసుకొచ్చా. అయినా ఇప్పటికీ చెప్తున్నాడు, కుర్రాడు మాత్రం చాలా మంచోడు. నన్ను వెళ్ళగొట్టింది ఆయన. నీ భర్త? అవునమ్మా, ఇదిగో ఎదురు కట్నం. ఈ రోజు నుంచి నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మొగుడిని కాదు పొమ్మన్నారు. వివరాలు కావాలంటే మీ అమ్మని రమ్మను, చెప్తానన్నారమ్మా. ఏమిట్రా, మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసావట? వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట. దాని అమ్మనే వచ్చాను, ఏమిటో చెప్పు. దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు. చెప్పు, ఏం చెబుతావో. నీ అమ్మ కొంగుచాటు మొగుడు, నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? అత్త, స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము. 3 రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది. ఏమిట్రా, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామ? వెరీ క్లియర్. ఎదురు కట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది. ఎదురు కట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను. అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను. టిప్పుగా ఇచ్చి నా పక్కన పడుకోవడానికి నన్ను వ్యభిచారనుకున్నావా? చూడు శిరీష, ఈ సీన్ లో మన ఇద్దరి మధ్య డైలాగే లేదు. అంతా మీ అమ్మకి నాకే. అనకూడదు కానత్త. పాలకోవాలాంటి నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగలెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు, ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గుర్రం తోలినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త. ఏం కూతుర్ని కన్నావత్త? ఆ షేపు, ఆ ఊపు, ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. ఒరే ఒరే ఒరే, నువ్వు ఊరుకోత. ఎందుకలా కోర్టులో బండ్రోతులా 3 సార్లు అరుస్తావు? శాంతం చెప్పని. ఏమిటా నువ్వు చెప్పేది? నా కూతురు నేర్పించిన నువ్వు ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేవే? సుబ్బిశెట్టి దగ్గర చింతామణి తోచినట్టు మా ఇల్లంతా తోచారు. 250 ఎకరాల మాగాణి నొక్కారు. 7 వారాల నగలు తొక్కారు. ఏంటి చల్లమ్మా, ఇంకా నీకు అర్థం కాలేదా? 7 వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇంకేంటి తోటలాగా రానొస్తున్నాం. ఎలా మొదలే నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన బాడీరా ఇది. ఈసారి నీ కోసం, నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా. ఎలా మొదలే రండి. ఎదురు కట్నం ఇవ్వడం అవమానం అనిపిస్తే అసలు ఈ పెళ్లే చేసుకోకుండా ఉండాల్సింది. అంతేగాని కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం గొప్పతనం కదరా. మా తాత కూడా ఆడాళ్ళతో తిరిగేవాడు. ఎవరికైనా వడ్డిచ్చేవాడు, కూరగాయలు ఇచ్చేవాడు. మహా అయితే దాళవా పంట ఇచ్చేవాడు. ఇలా ఇళ్ళు పొలాలు రాసివ్వడం ఏంట్రా? అది 3 రాత్రుల కోసమా? ఈడు రసికుడు రాక్షసుడు నాకు అర్థం కావట్లేదు. మావయ్య, ఇదంతా నువ్వు మనస్ఫూర్తిగానే చేస్తున్నావా? తెలుగు 1